హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొట్రేడర్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మార్కెట్ కనుక మనం ఇవాళ చూస్తే ఫ్రెండ్స్, నేను ఇప్పుడే జస్ట్ క్రూడ్ ఆయిల్ ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాను. సో ఇవాళ నిఫ్టీ యాజ్ ఇట్ ఈస్గా పెర్ఫామ్ చేసింది. ఓకే, ఒక చిన్న డిప్ వచ్చాడు, యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనకి రికవరీ అనేది రావడం జరిగింది. అవును కదా ఫ్రెండ్స్? బట్ ఇక్కడ ఎలా చూసినా సరే మనము సో మనకి ఓవరాల్గా కనుక మీరు చూస్తే ఇంకా ఇది ఏంటంటే ఎగ్జాషన్ అయిపోతుంది అనమాట. ర్యాలీ అనేది ఎగ్జాషన్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఎగ్జాషన్ కాదు, మనకి కన్సాలిడేషన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మనకి ఫ్లాట్ ఎప్పుడైతే మొమెంటం అనేది మనకి ఈ వాల్యూమ్ చూద్దాం ఒకసారి. వాల్యూమ్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో, సో జనరల్గా మనకి ఒక రివర్సల్ అనేది పక్కా కదా. ఎలాగా మనం 21,200 దగ్గర రెసిస్టెన్స్ ఉంది అని మనం మాట్లాడుకున్నాం కదా, నిన్న కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఎందుకు దాని గురించి చెప్పుకోవడం? ఈ గ్యాప్స్ అనేవి ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయి అనేది ఎవడో చెప్పలేడు అనమాట. మీరు చూస్తున్నారు కదా, సో ఈ గ్యాప్స్ అనేవి మనకి కంటిన్యూయేషన్ అనేది ఉంది, పక్కాగా ఉంది. ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 2 వీక్స్ నుంచి గ్యాప్స్ అనేవి మనకి కంటిన్యూస్గా మనకి ఇదిగోండి ఎప్పుడు ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ మంత్ నుంచి మనకి ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేదు. ఇదిగోండి నేను చెప్పేది ఈ పోర్షన్ నుంచి. సో సో ఇది కంటిన్యూషన్ అనేది ఇంకా ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం మనకి ఎగ్జాషన్ అనేది ఇంకా లాస్ట్ ఫేజ్లో ఉందన్నమాట ఇక్కడ. ఓకే, సో ఎనీ టర్న్ అరౌండ్ మీరు మళ్ళీ నేను చెప్తున్నాను, ఎక్కడన్నా మీరు సెల్లింగ్ వచ్చేస్తుందని బట్టి ఆవేశపడద్దు ఎవరు కూడా. ఓకే, ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ పోర్షన్ మొత్తం కూడా ఇదిగోండి ఇదంతా కూడా స్ట్రాంగ్ బయింగ్ అనమాట. ఇక్కడే స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. సో మార్కెట్ ఏమాత్రం మనకి ఇదిగోండి ఈ ఫేజ్కి కరెక్షన్ వస్తే, ఓకేనా, అంటే ఈ వారం వస్తుందని నమ్మకం లేదు. రేపు ఎల్లుండా కూడా నాకు గ్యాప్ అప్లు 21,200 కొట్టేస్తాడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఓకేనా, నెక్స్ట్ 2 డేస్లో ఎనీ డే ఒక డిప్ వచ్చినా కూడా పైకి వెళ్ళిపోద్ది. సో ఈ 2 డేస్ మనం మాట్లాడుకోవద్దు, బై ఆన్ డిప్స్. ఒకవేళ మంచిగా డిప్ వస్తే కొనడం తప్ప వేరే ఆలోచన వద్దు. సెల్లింగ్ అనే దాని గురించి ప్రస్తుతానికైతే మనం అందరం మర్చిపోదాం. ఆ 50 పాయింట్స్ 30 పాయింట్స్ వాట్ ఎవర్ నిఫ్టీలో క్యాష్ చేసుకోవడం అంతే. ఓకేనా, స్ట్రాంగ్ ఇప్పుడు ఇక్కడ కరెక్టే. ఇదిగోండి మర్చిపోయాను, ఇది మంచి పాయింట్ అనమాట. ఇదిగోండి ఇది యాక్చువల్గా నేను టెక్నికల్ పాయింట్లో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి ఈ పాయింట్ ఇప్పుడు ఇది స్పాట్లో చెప్తున్నాను కదా, మీరు యూజ్ చేసి కాంట్రాక్ట్ ఏదైతే డిసెంబర్ కాంట్రాక్ట్ ఉంటుందో దాని మీద డ్రా చేసుకుంటే మీకు ఇక్కడ ఒక ప్రైస్ వస్తుంది. అవునా, ఈ పోర్షన్లో ఒక ప్రైస్ వస్తుంది. ఇది ప్రైస్ కట్ ఆఫ్ అయితే ఫ్రెండ్స్ అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. ఆ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు ఉపయోగం కూడా ఉంది. ఇదిగోండి ఇలా ఎక్కువ అయిందనుకోండి ఫ్రెండ్స్, ఇది మనకి మళ్ళీ ఒక గ్యాప్స్ అనేవి ఫిల్ చేయడం వల్ల మనకి మార్కెట్ అనేది నెక్స్ట్ ఒకవేళ రేపు కనుక డిప్ ఇచ్చాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 200 పాయింట్స్, ఫ్రైడే కూడా డిప్ ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ మనకి 21,200 21,500 ర్యాలీ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. ఓకేనా, సో ఎక్కడా కూడా మనము ఈ మార్కెట్లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ డిప్ కూడా వస్తాడా అనే డౌట్ కూడా ఉంది. నాకు ఇంకా నమ్మకం ఏంటంటే రేపు ఎల్లుండా కూడా మనకి మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అవుతాడు, ఎందుకంటే రేపు ఎల్లుండా కూడా మనకి ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నాది నిఫ్టీ మీద రిపీటెడ్గా నేను ఇదే చెప్తున్నాను కాబట్టి, సో ఏదన్నా కొత్తగా జరిగితే దాని గురించి డీప్గా మాట్లాడుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మనకి కరెక్షన్ వచ్చింది. ఓకే, సో అది గుడ్ థింగ్ యాక్చువల్గా. ఇంకొంచెం కరెక్షన్ వస్తే మనకి నెక్స్ట్ ఫేజ్ 50,000కి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఇది కన్సాలిడేషన్ కిందే కనపడుతుంది తప్ప నాకు ఎక్కడా కూడా వీడు భయపడినట్టు ఏం లేదు. ఓకేనా, ఇదిగోండి ఇది ఓకే ఈ ఛానల్లో ఉన్నాడు కదా, సో ఈ ఛానల్ ఎప్పుడైతే మనకి వాడు దాటేస్తాడో, ఓకేనా, బ్రేక్ చేయాలి కదా, ఈ ఛానల్ మనకి వాడు బ్రేక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అనేది ఇలాగ కంటిన్యూ అవుతాడు. బట్ మనకి ఈ రోజు హై ఉంది కదా, ఈరోజు డే హై, ఎస్టర్డేస్ డే హై కూడా
మనకి సీలింగ్ కింద ఉన్నవి. ఓకేనా, అంటే ఐ మీన్ ఇది. ఓకే, సో ఈ రెండిటిని టేక్ ఆఫ్ చేసి రేపు గనక మనకి ఆ పర్టికులర్ లెవెల్ని ఇదిగోండి డ్రా చేసుకుని మీరు గనక ఇక్కడ పెట్టుకుంటే ఈ రెసిస్టెన్స్ని తీయగానే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ 2000 పాయింట్స్ అనేది మనకి, నేను రఫ్లీ చెప్తున్నాను, డిఏటిఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్ చూసుకోవాలన్నమాట. అంటే బ్యాంక్ నిఫ్టీ రోజుకి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ టోటల్గా ఎంత మూవ్ అవుతుంది. సో ఆ పీక్ పాయింట్ ఏదైతే ఉందో నేను చెప్పిన ఈ పీక్ పాయింట్ బ్రేక్ అయిన తర్వాత మనకి రఫ్లీ అంత మూమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఇది ఒకటి. రెండోది, మనం పైకి ఎలా ఆలోచించామో కిందకు కూడా ఆలోచించాలి కదా ఆబ్వియస్గా. సో డౌన్ సైడ్ రిస్క్ అనేది క్లియర్ కట్గా ఉంది. రిస్క్ ఏం లేదు, కరెక్షన్ అనమాట. ఓకే, ఆ కరెక్షన్ మనకి 45,500 వరకు రావడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ లెవెల్. సో నేను కొంచెం నీట్గా ఇక్కడ చూపిస్తాను, అది మనకి బాగా అర్థమవుతుంది. ఇలా అయితే కష్టం. ఇదిగోండి ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ బిగ్గెస్ట్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్కి ట్రై చేస్తాడు ఫస్ట్ థింగ్. బట్ దానికి ముందు మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ యాక్చువల్గా మార్కెట్ స్ట్రెంగ్త్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో యాజ్ ఆఫ్ టుడే స్ట్రెంగ్త్ మనకి బయింగ్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి నా దృష్టిలో చాలా టఫ్ సిచ్యువేషన్. యాక్చువల్గా సెల్లర్స్ అనేవాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు, ఎందుకంటే ఏమాత్రం పైకి మొమెంటం స్టార్ట్ అయినా కూడా మళ్ళీ వాళ్ళకి లాస్ అనేది పక్కా. ఓకే, సో ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్ మీద చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళ మంచిగా క్లోజ్ అయింది కదా. సో రేపు ఎల్లుండా కూడా మనకి మొమెంటం అనేది డౌన్ సైడ్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ వరకే నేను చెప్తున్నా, నిఫ్టీ అలా లేదు, బ్యాంక్ నిఫ్టీ వరకే అలా ఉంది. బట్ రేపు ఎల్లుండా ఎక్స్పైరీస్ ఉన్నాయని నేను మళ్ళీ చెప్తున్నాను కదా. సో ఏమాత్రం మనకి మార్కెట్ కన్సాలిడేట్ అయినా కూడా అప్ మూమెంట్ బ్రేక్ అయినప్పుడు 47,200 అనేది గుర్తుపెట్టుకోండి, ఆ లెవెల్ పైన మనము మళ్ళీ బై చేయొచ్చు. ఓకేనా, 47,200 పైన. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఇదిగోండి ఈ ఏరియాను కూడా మీరు ఒకసారి 46,500. సో చాలా గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. అందుగురించి అన్నాను కదా నిన్న కూడా, వాలటాలిటీ గట్టిగా ఉంటుంది. ఒక విషయం చెప్తాను చూడండి సింపుల్గా, పైకి 500-600 పాయింట్స్ కనుక వెళ్ళిపోతే బ్యాంక్ నిఫ్టీ సెల్ చేయొద్దు. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు మనకి బయింగ్ పవర్ ఉంది కాబట్టి సెల్ చేయదు, రిస్క్. ఎందుకంటే 1,000-1,200 పాయింట్స్ కూడా పైకి వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తు పెట్టుకోండి. కానీ కిందకి గనక 500-600 పాయింట్స్ పడితే మట్టికి బై చేయొచ్చు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ ట్రేడ్ ఇఫ్ ఇట్ ఫాల్స్ మోర్ దాన్ 500 పాయింట్స్. ఓకే, అది కూడా బయింగ్ ఆపర్చునిటీ. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ నిఫ్టీ సెల్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడున్న పొజిషన్కి రేపు రివర్సల్ ట్రేడ్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో 47,200ని 300ని రీటెస్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.